జనరల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఆహ్, మీరు చెప్పిన ఈ షష్టగ్రహ కూటమి గురించి ప్రెడిక్షన్స్ నేను చెప్పినా అని చెప్పేసి ఏదైతే అంటున్నారో అవును. ఒక చిన్న స్మాల్ కరెక్షన్. నేను చెప్పడం కాదు. అమ్మవారు లలిత అమ్మవారు ఏది గైడ్ చేస్తే నాకేది కనిపిస్తే కాంబినేషన్స్‌ని బట్టి నేను అది చెప్పడం చేస్తాను. అది పాజిటివ్ అయినా సరే, నెగెటివ్ అయినా సరే దాపరికం ఏది ఉండదు. షుగర్ కోటింగ్ అసలే చెప్పను. ఉన్నదున్నట్టు చెప్పడం నాకు కొద్దిగా అలవాటు కాబట్టి మన ఆడియన్స్ కొద్దిపాటిగా అది నెగెటివ్ గా తీసుకుని ఉండొచ్చు. అది నేను చెప్పడం ఏంటి అంటే కొద్దిగా అలర్ట్ చేశాను. ఇలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు, కొద్దిగా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి. ఎందుకంటే మనం ఫైనాన్షియల్ స్కామ్స్ కూడా చూస్తున్నాం ఈ మధ్య. చాలా బెట్టింగ్ యాప్స్ బయటికి వచ్చాయి, చాలా వాళ్ళు బయటకి కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రెడిక్షన్స్. నేను చెప్పేదానికంటే బదులు దెర్ ఇస్ అ డివైన్ పవర్, అది గైడ్ చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. సో దట్ ఒక చిన్న క్లారిఫికేషన్. అండ్ ఇప్పుడు మీరు అడిగిన దానికోసము నరఘోష, నరదృష్టి ఇవి మనకి చాలా మేజర్ గా ఉంటాయి. ఇది స్పెసిఫిక్ గా ఒక జనరేషన్ కే వర్తిస్తుందా, లేకపోతే కొన్ని వర్గాల వారికి వర్తిస్తుందా, లేకపోతే కొన్ని జెండర్స్ కి వర్తిస్తుందా అనే సిగ్నిఫికెన్స్ డిస్క్రిమినేషన్స్ ఏమి ఉండవు దీంట్లో. ఎందుకంటే నరఘోష అనేది గత కొన్ని సంవత్సరాలు యుగాల నుంచి వస్తున్న బాధ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది నెగటివ్ ఎనర్జీస్ కిందకే వస్తుంది ఖచ్చితంగా చెప్పాలి అంటే. సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే మెయిన్ గా మనకి ఇక్కడ 3 గ్రహాలు కొద్దిగా కారణం అవుతాయి నరఘోష జరగడానికి. అన్నిటికంటే ప్రధానమైన గ్రహం ఏంటి అంటే శని గ్రహం మనకి కొద్దిపాటిగా ఎక్కువ డామినెన్స్ లోకి వస్తుంది అనమాట. శనిని మనకి లోభానికి అంటే గ్రీడ్ కి కారకుడు శని అన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్నది మీ దగ్గర లేదు, లేకపోతే మీ దగ్గర ఉన్నది నా దగ్గర లేదు, ఆ చిన్నది ఏదైనా సరే దాన్ని చూసి మనకి ఈర్ష్య, అసూయ, లోభము ఇలాంటివి రావడం అనేవి మనకి కొద్దిపాటిగా తెలుస్తూ ఉంటాయి. మనకు కొన్నిసార్లు ఏంటంటే ఇంటెన్షనల్ గా మనం ఎదుటి వాళ్ళని టార్గెట్ చేస్తాము, కొన్నిసార్లు అన్ఇంటెన్షనల్ గా అయిపోతూ ఉంటుంది. అంటే మన మనసులో ఏ కన్నింగ్నెస్ ఉండదు, బట్ స్టిల్ మనం మాట్లాడే పద ప్రయోగం వల్ల కొన్నిసార్లు అది ఇబ్బంది పెట్టేలాగా కూడా ఉంటది. అంటే ఎలాంటి పవర్స్ లేని వ్యక్తులన్నా సరే మనకు అది తగులొచ్చు. కొన్నిసార్లు మన టైం బాగోలేకపోతే మనం బ్లేమ్ చేయలేము. కొన్ని గ్రహాల పరిస్థితులు, దశ అంతర్దశలు, ఇప్పుడు నేను చెప్పే గ్రహాల కాంబినేషన్స్ ఉండి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు అది కొద్దిపాటిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ గ్రహం వచ్చేసి మనకి శని మెయిన్ కారకుడు అవుతారు అనమాట. అండ్ అందుకనే చూస్తే మనకి కింది స్థాయిలో ఉండే వాళ్ళు, పని వాళ్ళు ఎవరైతే ఉంటారంటే మనకి వర్క్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మన ఇంట్లో మేడ్స్ హెల్పర్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి వర్క్ చేసే కార్ డ్రైవర్స్ అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా మాస్టర్స్ ఎవరైతే ఉంటారో మనం సాటర్న్ తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో జనరల్లీ ఇప్పుడు మనం ఒక లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఇంత స్థాయి వాళ్ళకి కొద్దిగా వాళ్ళకు కూడా ఆశ అనేది ఉంటుంది, నేను ఎందుకు వీళ్ళలాగా లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాను అనేది ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి ఆ గ్రీడీనెస్ అనేది వచ్చేస్తుంది, ఈర్ష, జెలసీ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకి ఇక్కడ సాటర్న్ తో కనెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చే గ్రహము రాహు అవుతుంది. రాహు ఎందుకంటే ఎప్పుడు మనల్ని ఒక మాయలో ఉంచుతూ ఉంటారు, ఇల్యూషన్ అని చెప్తూ ఉంటాం కదా మనం రాహుకి. అంటే ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు రాహు గ్రహం ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఏంటంటే ఈ అనవసరమైన నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వడం, ఆంప్లిఫై అవ్వడము. ఓకే, దీని వల్ల లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం. ఎందుకంటే నరదిష్టి మన కంటికి కనిపించేది కాదు, అది జస్ట్ మనం ఫీల్ అవుతాం, ఆ ఎనర్జీని ఫీల్ అవుతాం. సో నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా రాహు కిందికి వస్తాయి కాబట్టి ఆ మాలిఫిక్ ఎఫెక్ట్స్ ఎప్పుడైతే ఉంటుందో దాని వల్ల మనకి కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్. ఇప్పుడు ఈ 2 గ్రహాలు ఎవరిపైన ఎక్కువ చూపిస్తుంది అంటే చంద్రుడి పైన చూపిస్తుంది. చంద్రుడు మనకి మనకారకుడు. మనం ప్రతిసారి చెప్పుకున్నప్పుడు కూడా గ్రహాల గురించి విశ్లేషణ చేసేటప్పుడు చంద్రుడు మనకారకుడు అని చెప్తూ ఉంటాం. సో మన మెంటల్ స్టెబిలిటీ ఎట్లా ఉంటది ఏంటి అనేది చంద్రుడి నుంచి మనకి డిస్టింగ్విష్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ రాహు శని యొక్క దృష్టి చంద్రుడి పైన పడినా, చంద్రరాహువులు యుతి ఉన్నా, చంద్రశని రాహువులు కలిసి ఉన్నా, వీళ్ళకి ఏంటంటే తొందరగా నెగిటివ్ ఎనర్జీస్ కి ససెప్టబుల్ అయిపోతూ ఉంటారు. సో ఇక్కడ చంద్రుడు మనకారకుడు కాబట్టి ఆ మైండ్ డిస్టర్బెన్స్ అయిపోవడము, సడన్ గా డ్రైన్ అయిపోవడము. అంటే కొంతమంది ఏంటంటే ఐసోలేటెడ్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. సడన్ గా వాళ్ళు ఎక్కడైనా నలుగుట్లోకి వెళ్ళారనుకోండి, డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ ఆరాస్ ఉంటాయి. ఆ ఆరా వల్ల వీళ్ళు ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఆరా ఫ్రీక్వెన్సీ వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్, అంటే ఆ ఎనర్జీస్ ని వీళ్ళు హ్యాండిల్ చేయలేరు అనమాట. సో దాని వల్ల కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనము జనరల్ గా ఏం చెప్తూ ఉంటామంటే నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనకి అది కాంబినేషన్స్ ఉన్నా లేకపోయినా
కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి తెలీదు, మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా అనేది తెలియదు. కొంతమందికి ఏంటంటే ఇమ్మీడియట్ గా చూపిస్తుంది, కొంతమందికి 2 days తర్వాత చూపిస్తుంది, కొంతమందికి 1 week తర్వాత చూపిస్తుంది. మనము ఎవరి వల్ల నరఘోష తగిలింది అని మనం చెప్పడానికి కూడా లేదు కదా. సో అలాంటప్పుడు ఏం చెప్తామంటే జనరల్ గా మీరు ఏదైనా ఇష్టదేవత మంత్రం తీసుకొని మీరు సాధన చేసుకుంటూ ఉండండి. దాన్ని బట్టి మీకు కొద్దిగా ఆరా పెరుగుతూ ఉంటుంది, మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంటుంది. మీరు ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినప్పుడు మీకంటూ లైకబుల్ అంటే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉన్న వాళ్ళతోటి మీకు పరిచయాలు ఏర్పడడం, వాళ్ళతోటి ట్రావెల్ చేయడం, ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మీకు టాక్సిక్, మనకి ఎవరైతే టాక్సిక్ ఉంటారో, మనల్ని చూస్తే ఈర్షపడే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కట్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఇలా మనము చూసుకోవాలి. సో ఈ శని రాహు మెయిన్ ప్లానెట్స్ అవుతారు. దానికి తోడు ఇక్కడ చంద్రుడు ఎప్పుడైతే మనకి కొద్దిపాటిగా అఫ్లిక్ట్ అయినప్పుడు ఈ కాంబినేషన్స్ ఉంటాయి. ఇంకా సివియర్ గా ఉండి అంటే హై లెవెల్లో ఉంటూ మరి సడన్ గా కింద పడిపోయినప్పుడు ఏమవుతుందంటే బాధకాధిపతి కొద్దిగా యాక్టివేషన్ లోకి వస్తుంది. దీని గురించి మనం ఆల్రెడీ ఎపిసోడ్స్ చేసుకున్నాం ఒకసారి, చేసుకున్నాం. సో ఎప్పుడైతే ఈ బాధకాధిపతి కూడా కొద్దిపాటిగా కనెక్టివిటీకి వచ్చిందో అప్పుడు కూడా కొద్దిపాటిగా వీళ్ళకి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. షష్టాధిపతి ఎందుకు 6th లార్డ్ ఎందుకు చెప్పుకుంటామంటే షష్ఠ భావము షడ్రిపులకి కారణం అవుతుంది. ఓకే, ఈ షడ్రిపులు అంటే మనకి మదము, మాత్సర్యము, కోపము, లోభము, క్రోధము ఇలాంటివన్నీ కూడా మనకి 6 ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి షష్ఠ భావంతో కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఈ 6th లార్డ్ కనెక్టివిటీ కూడా కొద్దిగా యాక్టివేషన్ లోకి వస్తుంది అనమాట. సో శని రాహు బాధకాధిపతి షష్టాధిపతి ఈ కాంబినేషన్స్ లో ఉన్నప్పుడు చంద్రుడి పైన వీళ్ళ దృష్టి పడినప్పుడు ఆ దశాంతర్దశలు వచ్చినప్పుడు కొద్దిపాటిగా మనకి ఈ నరఘోష తగలడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అవి కాకుండా కొన్నిసార్లు నక్షత్రాలు కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకున్న 27 నక్షత్రాలలో మెయిన్ గా ఎదుటి వాళ్ళని చూస్తే ఈర్ష, అసూయ, లేకపోతే కన్నింగ్నెస్, ఆ కన్నింగ్నెస్ వల్ల కొద్దిపాటిగా జలసి రావడము, వాళ్ళు ఎదుటి వాళ్ళు పాడైపోవాలని చెప్పేసి అనుకోవడం. అంటే వాళ్ళు కొన్నిసార్లు ఇంటెన్షనల్ గా కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు అన్ఇంటెన్షనల్ గా కూడా అయిపోవచ్చు. అదేంటంటే మనకి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి, ఆశ్లేష నక్షత్రం ఒకటి, 2 నక్షత్రాలు కొద్దిగా ప్రామినెన్స్ లోకి వచ్చేస్తాయి అనమాట. అంటే కంట్రోలింగ్ నక్షత్రాలు ఇవి, పొజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి జెలసీ టాక్టిక్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు దీని వల్ల అంటే రోహిణి నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, అనురాధ నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇవి చాలా సౌమ్యంగా ఉంటాయి అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ లో కొన్ని పురాణిక్ స్టోరీస్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి నక్షత్రాలకి అవి కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు మనకి క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఈ నక్షత్రాల వాళ్ళు ఎక్కువ ససెప్టబుల్ ఉంటారు అని. సో ఇది బేసికల్ గా మనము ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఈ నరఘోష చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి. ఎలాగంటే మీ హెయిర్ కొద్దిగా వేవీగా ఉండి ఎదుటి వాళ్ళ హెయిర్ సిల్కీగా ఉంటే దానికోసం కూడా నా హెయిర్ ఇలా లేదు అని చెప్పి అనుకోవడం కూడా జెలసీ. మీ కాంప్లెక్షన్ బాగుంది, ఎదుటి వాళ్ళ కాంప్లెక్షన్ బాగాలేదని వాళ్ళు మిమ్మల్ని చూసి ఇష్టపడడం ఇది ఒకటి. లేదా ఫైనాన్షియల్ గా చాలా మంది సడన్ గా ఏమి లేని స్థాయి నుంచి కష్టపడి పైకి ఎదుగుతూ ఉంటారు. వాళ్ళని చూసి ఈర్షపడి అరే వీళ్ళు ఎంత బాగా సంపాదించేసుకొని బాగున్నారు అని అనుకున్నా సరే సడన్ గా వాళ్ళు లాసెస్ లోకి వెళ్ళిపోవడము. సో మనకి పూర్వం ఏం చెప్పేవాళ్ళంటే మన ఫ్యామిలీ మ్యాటర్స్, మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా వీలైనంత మట్టుకు దాన్ని సీక్రసీగా అంటే ప్రైవేట్ గా పెట్టుకోవాలి అని చెప్పేసి ఏదైతే చెప్తూ వచ్చారో మన పెద్దవాళ్ళు, మనం ఎలాగైతే జనరేషన్ ఇవాల్వ్ అవుతూ ఉన్నదో ఈ ఎవల్యూషన్ లో మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళకి అన్ని కూడా షో ఆఫ్ చేసేస్తున్నాం. ప్రతిదీ కూడా మనము వీడియో రికార్డింగ్ చేసేసుకొని పబ్లిక్ లో పెట్టేసుకోవడము, ఆ రీల్స్ కోసమో లేకపోతే ఆ అటెన్షన్ కోసమో మనం ఎప్పుడైతే అటెన్షన్ సీక్ చేస్తూ ఉంటామో ఇక్కడ మనకి తెలియకుండానే మనము చాలా మట్టుకు ఈ ఎన్వి, జెలసీ, ఈ నరఘోష ఇవన్నీ కోరి తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ అన్నమాట. దీనికి ఎవ్వరు రెస్పాన్సిబుల్ కాదు, మనమే రెస్పాన్సిబుల్ మన ప్రాబ్లమ్స్ కి. ఎందువల్ల అంటే ఇవి చేయకుండా మనం గుప్తంగా పెట్టుకున్నాం అనుకోండి మన పర్సనల్ మ్యాటర్స్ ని, ఎవరికైనా ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. మీరు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనేది మీ పబ్లిక్ లోకి వచ్చి నేను ఇన్ని కోట్లు సంపాదిస్తున్నాను అని చెప్పుకుంటేనే తప్ప ఎవరికి తెలియదు. అలాగనమాట. సో వీలైనంత మట్టుకు మీరు నరఘోష నుంచి అవాయిడ్ అవ్వాలి అనుకుంటే కొన్నిసార్లు మీ పర్సనల్ మ్యాటర్స్ పబ్లిక్ లో పెట్టకండి. ఇది కాన్స్టెంట్ గా నేను చెప్పే పాయింట్ అనమాట. కొన్ని కన్సల్టేషన్స్ కి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళని అలర్ట్ చేస్తాను, ఈ టైమ్స్ లో మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, పబ్లిక్ లోకి ఎక్కువ రాకండి అని చెప్పేసి చెప్పడం అనమాట. ఎందుకంటే మనకు తెలుస్తుంటది ఏ టైంలో ఏంటి అని.
కొంతమంది తొందరగా డ్రైన్ అయిపోతూ ఉంటారు. చిన్న పిల్లలు కాన్స్టెంట్ గా ఏడుస్తూ ఉంటారు. చిన్న పిల్లలకు తొందరగా తగులుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆరా వీక్ ఉంటుంది. వాళ్ళు డిస్టర్బెన్స్ ఎక్కువ హ్యాండిల్ చేయలేరు అనమాట. ఎక్కువ లైట్ అండర్ ఉన్నా కూడా వాళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. హెవీ ఎనర్జీస్ ఉన్నప్పుడు డిస్టర్బ్ అవుతుంటారు. ఫంక్షన్స్ కి ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళినా కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. సో ఇలాగనమాట. అండ్ వాళ్ళకి నెగిటివ్ స్పిరిట్స్ కూడా కొన్నిసార్లు తొందరగా అట్రాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి చిన్న పిల్లలకి. అండ్ కొంతమందికి ఏం చెప్తుంటారంటే హెయిర్ లూజ్ గా వదిలేసి బయట తిరక్కండి అని చెప్తూ ఉంటారు. కొన్ని స్పెసిఫిక్ టైమ్స్ ఉంటాయి. ఇప్పుడు రోడ్స్ పైన కొంతమంది రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఆ స్పిరిట్స్ కూడా తిరుగుతూ ఉంటూ ఉంటాయి. ఎప్పుడు మనల్ని నెగిటివ్ గా అట్రాక్ట్ చేస్తుంటాయో మనకు తెలియదు. సో వీలైనంత మట్టుకు మీరు ఏదన్నా ఒక ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉంటే గనక కొద్దిపాటిగా మీరు అది అవాయిడ్ చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే ఈ నరఘోష ఎప్పుడైతే తగులుతుందో ఫ్యామిలీలో ఉండి ఉండి డిస్టర్బెన్సెస్ రావడము, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసి తీవ్ర స్థాయిలో వెళ్ళిపోయి విడిపోయేలాగా అవ్వడము, లేదా తండ్రి కొడుకులకి బిజినెస్ లో పడకపోవడము, దానివల్ల ఇబ్బందులు రావడము, థర్డ్ పార్టీ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఫాదర్ కి సన్ కి బిజినెస్ లో చిచ్చులు పెట్టేయడం, ఇవన్నీ వల్ల దీని వల్ల జరుగుతాయి. కాబట్టి కొంచెం మనం అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మేడం మీరు నరఘోష అంటున్నారు. నరఘోష, నరదృష్టి రెండు కూడా సెపరేట్ గానే ఉంటాయా, లేకపోతే రెండింటికి ఒకటే మీనింగ్? ఘోష అంటే ఏంటి? మనం కాన్స్టెంట్ గా ఒకటే మ్యాటర్ తోటి అబ్బా వాళ్ళు చాలా బాగున్నారు, అబ్బా వాళ్ళు చాలా బాగున్నారు అని మనం రెగ్యులర్ గా అదే అంటుంటే అది ఒక రకంగా ఘోష. అది ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్యతో ఘోషిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని నరఘోష అంటాం. నర అంటే మనిషి. సో నరుడు ఘోషిస్తున్నాడు కాబట్టి దాన్ని నరఘోష అన్నారు అనమాట. నర దృష్టి అంటే ఏంటి అంటే నరుడు చూసే దృష్టి. ఆ దృష్టి ఎలాంటి చూపు, ఆ చూపు ఎలా ఉంది, ఆ చూపు బాగుందా లేకపోతే చెడిపోవాలని కోరుకుంటుందా, ఇలాగనమాట. దీంట్లో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి. అది వాగ్బాధ అని ఒకటి ఉంటుంది, లేదా దృష్టి బాధ. దృష్టి బాధ అంటే చూపు బాధ, చూపు వల్ల వచ్చే బాధ. వాక్ బాధ అంటే మాట వల్ల వచ్చే బాధ. గాసిప్స్ చేస్తూ ఉంటారు, ఒకరిపైన ఒకరు వెళ్ళి చెప్తూ ఉంటారు. అది ఎందువల్ల చెప్తారు? ఈర్ష్య అసూయతో వెళ్ళి చెప్తారు. కాబట్టి ఇలా సెపరేటివ్ గా టర్మినాలజీ ఒకటే, కాకపోతే దాన్ని మీనింగ్స్ ఇలా ఉంటాయి అన్నమాట, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మీనరాశి వాళ్ళకి, మీన లగ్నం వాళ్ళకి చంద్రుడు పంచమాధిపతి అవుతారు. అండ్ సప్తమాధిపతి వచ్చేసి బుధుడు అవుతారు అనమాట. ఓకే. అండ్ శని వచ్చేసి లాభాధిపతి, వ్యయాధిపతి అవుతారు. సో ఈ అండ్ రవి వచ్చేసి షష్టాధిపతి అవుతారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే జనరల్ గా మీనరాశి వాళ్ళు కొద్దిగా మనం ఎప్పుడు చెప్పుకునేది ఏంటి అంటే కొద్దిగా డ్రీమీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తూ ఉంటారు, అంటే ఫ్యాంటసీ వరల్డ్ లో. కానీ వీళ్ళు చాలా స్పిరిచువల్ గా కూడా ఉంటారు, ఆధ్యాత్మికంగా చాలా హై లెవెల్లో ఉంటారు. ఎక్కువ ఒకసారి వీళ్ళు ఆధ్యాత్మికంగా మెడిటేషన్ మొదలు పెట్టుకుంటే వీళ్ళని మించిన వాళ్ళు ఉండరు అనమాట మీనరాశి వాళ్ళు. కాకపోతే ఆ డ్రైవ్ రావాలి వీళ్ళకి, ఆ లైన్ లో వెళ్ళడానికి ఆ డ్రైవ్ రావాలన్నమాట. సో జనరల్ గా ఇప్పుడు ఏమవుతుందంటే బుధుడు ఒకవేళ అఫ్లిక్ట్ అయ్యి చంద్ర రాశిలో ఉన్న, అంటే కర్కాటక రాశిలో ఉన్నా, లేకపోతే లగ్నంలో ఉన్నా, లగ్నంలోకి వచ్చేసరికి అంటే మీన రాశిలోకి కానీ మీన లగ్నంలోకి కానీ బుధుడు బాధకాధిపతి వస్తే నీచబడతారనమాట. సో వీళ్ళకి ప్రాపర్ గా ఆలోచన విధానం ఉండదు, గుడ్డిగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు. సో మీనరాశి వాళ్ళు చాలా తొందరగా ససెప్టబుల్ అవుతారు అనమాట నెగిటివ్ ఆరాకి. ఎందుకంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళకంటే కూడా సౌమ్యంగా ఉంటారు మీనరాశి వాళ్ళు. సో కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది. సో దానివల్ల ఆరా కొంచెం తొందరగా డిప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ శని కూడా కొద్దిగా మకర రాశిలోనే శని ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్ట్ లగ్నం పైన దృష్టి పడుతుంది, అంటే మీనరాశి పైన దృష్టి పడుతుంది, తృతీయ దృష్టి కాబట్టి. అండ్ ఈ చంద్రుడి పైన కూడా శని యొక్క దృష్టి పడిన, బుధుడి యొక్క దృష్టి పడిన, చంద్రబుధులు కలిసి ఉన్న మైండ్ ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటుంది, ఇమోషన్స్ మీద డెసిషన్స్ తీసుకుంటారు. ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైతే వీళ్ళని కొద్దిగా డిస్టర్బ్ చేస్తాయో ఈ మీనరాశి వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేరు అనమాట. అందరికి ఉన్నంత స్టెబిలిటీ వీళ్ళకు ఉండదు. సో ఇంట్లో గృహ వాతావరణం అంతా కూడా డిస్టర్బ్ చేసేస్తారు వీళ్ళు. సో దాని వల్ల వీళ్ళు ఆరా డిస్టర్బ్ అయిందే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వడము, లేకపోతే వాళ్ళు ఉన్న లొకేషన్ సరౌండింగ్స్ డిస్టర్బ్ అయిపోవడము, అండ్ దానివల్ల తొందరగా ఎస్కేపిజం వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కడైనా దూరం వెళ్ళిపోవాలి అనే ఆలోచన రావడము, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ మీనరాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటది. కాబట్టి మీరు వీలైనంత మట్టుకు సముద్ర స్నానాలు చేస్తే మంచిది. అంటే మీకు దగ్గరలో వైజాగ్, కాకినాడనా, లేకపోతే ఎవరైనా అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు మీకు దగ్గరలో సముద్రాలు ఉంటే కనుక సముద్ర స్నానానికి పౌర్ణమి టైమ్స్ లో వెళ్ళినట్టయితే కనుక మీకు చంద్రబలం పెరిగి కొద్దిపాటిగా ఈ నెగిటివ్ ఎనర్జీస్, అంటే ఈ గ్రహ బాధ, దృష్టి బాధ ఏదైతే ఉన్నారో, ఘోష ఏదైతే ఉన్నాయో అవి క్లియర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పుని బకెట్ ఆఫ్ వాటర్ లో వేసేసుకొని ఎవ్రీడే సాయంకాలం పడుకునే ముందు ఒక్కసారి తల స్నానం చేసేసుకొని, అంటే
దాని వల్ల కూడా కొద్దిగా ఏంటంటే ఈ వాటర్ క్లెన్సింగ్ మెథడ్స్ మీనరాశి వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే. సో అందుకనే షవర్ కింద మెడిటేషన్ చేసుకోవడము, షవర్ కింద స్నానం చేసేటప్పుడు మీరు ఆ రోజంతా ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేశారో అదంతా కూడా క్లియర్ అయిపోవాలని చెప్పి ఇట్లా విజువలైజ్ చేసుకొని గనక మీరు ఒక మెడిటేటివ్ ప్రేయర్ లాగా చేసుకున్నట్లయితే దాని వల్ల కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలా కాకుండా రెగ్యులర్ గా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడము, లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము, లలిత సహస్రనామాల పారాయణం చేసుకోవడము, అండ్ మనకి హనుమాన్ చాలీసా చదువుకోవడము, దుర్గా సప్తశతి, వీళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి ఇవన్నీ మీకు ఏది వీలుంటే, మీకు ఏది కనెక్ట్ అవుతారు అనుకుంటే ఆ స్తోత్రం, నేను చెప్పిన స్తోత్రాలు మీరు ఒకటి పిక్ చేసుకొని రెగ్యులర్ గా ఒక 48 days మీరు చేసుకున్నట్లయితే ఏంటంటే మీరు ఆ నెగిటివిటీని క్లెన్స్ చేసుకోవడానికి ఉంటుంది. ప్రజెంట్ గ్రహ గోచారం చూసుకుంటే కూడా రాహు మీనరాశిలో సంచారం వల్ల చాలా మంది మీనరాశి వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. ఓకే. అనవసరమైన నెగిటివ్ పీపుల్ తో కనెక్ట్ అవ్వడం వల్ల కూడా వీళ్ళు చాలా డిస్టర్బ్ అయ్యారు. కాబట్టి ఇది పోను వీళ్ళు ఇంకా ఏళ్ళనాటి శని ప్రభావంలో కూడా ఉన్నారు కాబట్టి ఇది కొద్దిగా వీళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అన్నమాట. ఈ ట్రాన్సిట్స్ అయిపోయినాక కూడా వీళ్ళు లైఫ్ లో ప్రోగ్రెస్ అవ్వడానికి రెగ్యులర్ గా ఈ సాల్ట్ బాత్ చేసుకోవడము, వాటర్ క్లెన్సింగ్ మెథడ్స్ చేసుకోవడం వల్ల వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి.